వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మ. ఎట్లున్నారు అందరూ? ఇవాళ మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ కేర్ మాట్లాడుకుందాం. అంటే ఎర్లీ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ ట్రైమెస్టర్. ఫస్ట్ 3 months ఏం కేర్ తీసుకోవాలి, ఎట్లుండాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైమెస్టర్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండి. అంటే మనం ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఎట్లుంటాము ఏంది అనే దాన్ని బట్టే మన హోల్ ప్రెగ్నెన్సీ డిపెండ్ అవుతుంది. ద కేర్ వీఆర్ టేకింగ్ అండ్ మోస్ట్లీ ఏమంటారు, ఓకే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నెగటివ్ థింగ్స్, కానీ అవాంఛనీయ సంఘటనలు జరిగే ఎక్కువ ఛాన్స్ ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఉంటది. అంటే కొందరికి ప్రెగ్నెన్సీ నిలవకపోవడం కానీ, హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవడము, అలాంటివన్నీ జనరల్ గా ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఎక్కువ అవుతుంటాయి. సో అట్లా జనరల్ గా మనం ఏం కేర్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అనేది మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ట్రైమెస్టర్ ఈజ్ ద ఫస్ట్ 3 months. మనం ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడము అండ్ ద ఫస్ట్ 3 months ఇస్ ద ఫస్ట్ ట్రైమెస్టర్. సో అసలు ఫస్ట్ మనం ప్రెగ్నెంట్ అని తెలవంగానే మనం ఏం చేస్తాము అంటే ఖుషి అవుతాము, అది వేరే విషయం. ఫస్ట్ థింగ్ ఇస్ విల్ గో టు అ డాక్టర్. ఎస్, చూసింగ్ యువర్ రైట్ డాక్టర్. మనకి ప్రాపర్ గా మనల్ని అర్థం చేసుకొని మనల్ని చూసే డాక్టర్ మనకి ఉండడం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంటే ఓకే, కొందరు డాక్టర్స్ అరిచినా కూడా దే గివ్ రైట్ సజెషన్స్, అది వేరే విషయం. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క లాగా ఉంటారు అండ్ డాక్టర్స్ గురించి డిస్కషన్ కాదు ఈ వీడియో. సో జస్ట్ ఐఎమ్ లీవింగ్ ఇట్ హియర్. చూస్ రైట్ డాక్టర్. అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కజిన్స్ లో ఎవరైనా రీసెంట్ గా ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళు ఉండి అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకోండి. ఏ డాక్టర్ అయితే మంచిగా ఉంటది, ఏ హాస్పిటల్ అయితే మంచిగా ఉంటది అనేది మనం అఫోర్డ్ చేయగలుగుతామా లేదా, అది కూడా ఇంపార్టెంట్ కదా. అన్ని చూసుకొని చూస్ యువర్ రైట్ డాక్టర్. అండ్ ఇక ఫస్ట్ ట్రైమెస్టర్ లో కామన్ సిమ్టమ్స్ ఏంటిది? నాజియా. నా నాజియా వీడియో ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి. ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా నాజియా గురించి నేను చేసినాను, ఆ వీడియో చూడండి. అండ్ క్రాంప్స్ ఉంటుండొచ్చు కొందరికి, అబ్డామినల్ క్రాంప్స్ ఉంటాయి. అంటే ఏమంటారు, ఇట్లా గుంజినట్టు అవ్వడము, ఆ బాడీ అడ్జస్ట్మెంట్ కోసం తీసుకునే టైంలో ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. అందరికీ అన్ని అయితే అని లేదు, యాజ్ ఐ సే ఇన్ ఆల్ మై వీడియోస్, అందరికి ఇవన్నీ అయితే అని లేదు. బట్ స్టిల్ ఫెటీగ్, అలసట ఉంటది, చాలా అలసట ఉంటది. నాజియా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అలసట ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే లేని వాళ్ళకి ఉండదని కాదు, ఉత్తగానే అలసిపోతుంటది. బాడీ ఈస్ గోయింగ్ త్రూ మేజర్ మోస్ట్ చేంజెస్ ఆఫ్ యువర్ లైఫ్. సో దానికి అడ్జస్ట్మెంట్ కోసం ఉండే టైంలో మెనీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ కొందరికి బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. ఇది కూడా నేను నా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వీడియోలో క్లియర్ గా చెప్పిన, అది కూడా చూడండి. అండ్ అలసట ఇన్ కేస్ ఉంటే, ఎక్కువ అలసట ఉంటే మీరు అనమిక్ ఉన్నారా అనేది కూడా మీరు ఒకసారి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోవాలి. ఓకే, ఇది బ్లీడింగ్ ఉంటది. ఇంకా బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటది. బ్రెస్ట్ ఫీడింగ్ కి అండ్ ప్రెగ్నెన్సీకి ఏమంటారు, అడాప్ట్ అయ్యే ఈ టైంలో బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది. చాలా పెయిన్ఫుల్ బ్రెస్ట్, సోర్ బ్రెస్ట్, టచ్ చేసిన ఈవెన్ బట్టలు తాకుతున్నా కూడా ఏమంటారు పెయిన్ఫుల్ గా ఉంటది. కాన్స్టిపేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది చాలా. నేను ఫుడ్ వీడియోలో చెప్పిన, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ చూడండి. కాన్స్టిపేషన్ ఉంటుంది, దానికి ఏం చేయాలి అవన్నీ డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఓకే, సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఫోలిక్ యాసిడ్ తప్పకుండా రాస్తారు డాక్టర్స్, కంపల్సరీగా వాడాలి. ఏం కాదు, నేను ఫోలిక్ యాసిడ్ ఉండే తిండి తింటా, టాబ్లెట్ ఎందుకు, నాకు ఉంది ఫోలిక్ యాసిడ్ చాలానే, ఇట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలే వద్దండి ప్లీజ్. ప్రెగ్నెన్సీ ఈజ్ సంథింగ్ వీ కెన్ నెవర్ రిస్క్ అబౌట్. నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తే నెక్స్ట్ డైలాగ్ మీరే చెప్పేస్తారు, ఇంకా ఈ డైలాగ్ వస్తుంది ఇక్కడ అని. ఎస్, అండ్ మన ఎవరి ఫిజికల్ స్టేటస్, కరెంట్ స్టేటస్, ఆ ప్రెగ్నెన్సీలో మీ కరెంట్ స్టేటస్ ని బట్టి డాక్టర్స్ ప్రీనేటల్ వైటమిన్స్ రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు అనమిక్ గా ఉంటే ఐరన్ సప్లిమెంట్స్ రాయడము ఇట్లా చేస్తారు. అండ్ కాల్షియం, ఐరన్, మల్టీవైటమిన్స్ ఇవి మోస్ట్లీ చాలా మందికి రాస్తారు అండ్ వాడాలి కూడా తప్పకుండా. కాల్షియం ఏముంది, నేను పాలు తాగుతా, బటర్ తింటా, చీజ్ తింటా, టాబ్లెట్ వేసుకోను, నో. మీకు అవసరం అన్ని కదా డాక్టర్ రాసిండ్రు, మీరు వేసుకుంటే డాక్టర్కి కాల్షియం రాదు కదా, మీకే వస్తుంది, మీ బేబీకే మంచిది. సో ప్లీజ్ వాడండి. ప్రీనేటల్ వైటమిన్స్ తప్పకుండా తీసుకోవాలి.
అండ్ ఇక డయట్ విషయానికి వస్తే మోస్ట్లీ నా ఫుడ్ వీడియోలో నేను చెప్పిన ఏమేం డయట్ తీసుకోవాలి అనేది, ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ లో అంటే యాజ్ ఎ సెట్ జస్ట్ బిఫోర్, ఫోలిక్ యాసిడ్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. లైక్ పాలకూర, లీఫీ వెజిటబుల్స్, పీచు పదార్థాలు, ఫోలిక్ యాసిడ్ జనరల్ గా ఎక్కువ ఏది ఉంటాయి అనేది డాక్టర్ కూడా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు తప్పకుండా. సో యా, అవి హెల్దీ ఫుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ ఫుడ్. అండ్ మీరు ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఉంటే, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ వెయిట్ కానీ ఎక్కువ వెయిట్ కానీ ఉంటే, వెయిట్ గెయినింగ్ కానీ వెయిట్ లూజ్ అవ్వడానికి కానీ మీ డాక్టర్, హెల్దీగా లూజ్ అవ్వడం, వెయిట్ లూజ్ అవ్వడం అని అంటే నేను ఆ డైట్ ఫాలో అయిపోతా ఈ డైట్ ఫాలో అయిపోతా కాదు, మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు మీకు తగ్గ ఏమంటారు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇస్తారు డాక్టర్స్, దాని ప్రకారం వాడండి అంతే. ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే నేను ముందు కూడా చెప్పినట్టున్నా, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంతకు ముందు మీరు ఎప్పుడు వర్కౌట్ చెయ్యకపోతే, ఎలాంటి కైండ్ ఆఫ్ వర్కౌట్, అరోబిక్స్ కానీ జిమ్ కానీ యోగా కానీ జూంబా ఎనీథింగ్, మీరు ఏది కూడా ఇంతకు ముందు చెయ్యలేదు అనుకుంటే మాత్రం డోంట్ స్టార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అ సడన్. ఇక నేను ప్రెగ్నెంట్ మెయింటైన్ చెయ్యాలి అని అప్పుడప్పుడు ఉన్న ఫలంగా అయితే ఏది స్టార్ట్ చెయ్యకండి. అండ్ ఇఫ్ యూ వర్ ఆల్రెడీ డూయింగ్, మీ రొటీన్ మీకు ఉంటే మీ డాక్టర్ కి చెప్పండి, ఫస్ట్ విజిట్ లోనే చెప్పండి, ఇది నా రొటీన్, నేను ఇది కంటిన్యూ చేయొచ్చా, లేదా కంటిన్యూ చేయడము అంటే అన్ని చేయలేకుండా కొన్ని చేయొచ్చా, కొన్ని ఆపేయాలా, ఏవేవి ఆపేయాలి ఏవేవి చెయ్యొచ్చు, నేను చేసేవి ఇవి అనేది మీ డాక్టర్ కి క్లియర్ గా చెప్పి, ఆమె ఇది వద్దు అంటే అది మానేసేయండి. అండ్ మోస్ట్లీ స్టమక్ ఎక్సర్సైజెస్ చేయొద్దు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ చక్రాసన్ కానీ, నేను జనరల్ గా యోగా చేస్తా సో నేనైతే యోగా గురించే చెప్తున్నా, లేకుంటే ఇది భుజంగాసన్ కానీ, అండ్ ఆన్ స్టమక్ చేసే యోగా ఆసనాలు ఏవైనా. అండ్ ఇఫ్ మీరు రెగ్యులర్ గా జిమ్ చేస్తే కనుక లిఫ్టింగ్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇవి వర్కౌట్ కానీ ఇలాంటివి ఏవి అస్సలు చేయకండి. అండ్ ఇంకా ఫుడ్ బాగా ఓవర్ హీట్ అయ్యే ఫుడ్ తినద్దు, ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ మై ఫుడ్ వీడియో. ఇలాంటివి ఏవి తినద్దు, పపాయ, పైనాపిల్, డేట్స్, నువ్వులు అని కూడా అంటారు కొందరు, దీస్ ఆర్ ఆల్ హెల్దీ కూడా, బట్ స్టిల్ ట్రై అవాయిడింగ్ మోస్ట్లీ. వాల్నట్స్ ఇంపార్టెంట్, ఎస్, రిపిటేషన్ అని చెప్పేసి నేను అన్ని కవర్ చేయట్లేదు. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ప్లీజ్ వాచ్ మై ఫుడ్ వీడియో. యా, అండ్ ఇంటర్ కోర్స్ చేయొచ్చా చాలా మందికి డౌట్ ఉంటది. ఇఫ్ యూ హ్యావ్ నో ప్రాబ్లమ్స్, మీకు బై గాడ్స్ గ్రేస్ ఎలాంటి ఇష్యూస్ లేవు, ప్రెగ్నెన్సీ హెల్దీ అనుకుంటే మీ డాక్టర్ ని అడగండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ డాక్టర్ ని అడగండి. మీ కాంప్లికేషన్స్ ని బట్టి, మీ బాడీ స్టేటస్ ని బట్టి యూ కెన్ హ్యావ్ ఇంటర్ కోర్స్ ఆర్ నాట్ అనేది డాక్టర్ చెప్తారు. మోస్ట్లీ బెటర్ అవాయిడ్ ఇంటర్ కోర్స్ ఫర్ ద ఫస్ట్ 3 months. ఓకే, యా, ఇది. అండ్ ఇన్ జనరల్ ఇక మనకి మస్ట్ హ్యావ్స్ ఏంటివి అంటే, ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటివి, మోస్ట్లీ ఇవన్నీ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనకు ఉంటే బెటర్, ఫస్ట్ ట్రైమెస్టర్ లో చాలా అవసరం. ఫస్ట్ థింగ్ ఇస్ వాటర్ బాటిల్. ఎస్, మనం ఎక్కడికి పోయినా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం తప్పనిసరి. మనం ఎక్కడ డిహైడ్రేటెడ్ ఫీల్ అవుతామో తెలియదు. ఇన్ కేస్ ఫస్ట్ ట్రైమెస్టర్ కాబట్టి నాజా ఉంటుండొచ్చు, సో అక్కడిక్కడ వామిట్ చేసుకొని వేరే వాటర్ అవి ఇవి తీసుకోవడం కంటే మన వాటర్ బాటిల్ ఒకటి మన బ్యాగ్ లో ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ కూడా మోస్ట్లీ ట్రై టు క్యారీ హెల్దీ ఫుడ్. ఒక యాపిల్, ఒక బనానాను, ఒక ఫ్రూట్ ఏదైనా క్యారీ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. మీరు తినలేకపోతున్నారు అనుకుంటే మోస్ట్లీ అవాయిడ్ జ్యూసెస్, ఎందుకైనా మంచిది, బట్ స్టిల్ అస్సలే తినలేకపోతున్నా అనుకున్నప్పుడు ఫ్రూట్ ని ఫ్రెష్ జ్యూస్, ఇంట్లో మీరు చేసుకొని పోయిన ఫ్రెష్ జ్యూస్ బెటర్. హ్యావ్ సంథింగ్ హెల్దీ ఇన్ యువర్ బ్యాగ్ తినడానికి కోసం, ఎక్కడైనా ఆకలి వేస్తే ఆర్ మీరు వామిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటీ అయిపోకుండా అట్లా ఉండడానికి కోసం క్యారీ దాట్. అండ్ ఈ నాజియా నుంచి రిలీఫ్ ఉండడానికి కొన్ని మోస్ట్లీ జింజర్, అసలు జింజర్ తో చాలా మందికి ప్రాబ్లం ఉంటుండకపోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లం అవాయిడ్ జింజర్, లేకపోతే జింజర్ రసం తీసుకొని కానీ, లేకుంటే ఒక జింజర్ పీస్ కానీ అప్పుడప్పుడు స్మెల్ చేయడానికి, ఒక చుక్క నోట్లు వేసుకొని అమ్మయ్య అని ఫీల్ అయిపోవడానికి. లెమన్ కూడా ఫ్రెష్ స్మెల్ ఈజ్, ఐఎమ్ ఎ లెమన్ లవర్, సో నాకు అట్లా అనిపిస్తుంది. సో మీకు అట్లా అనిపించకపోతే, మీకు ఏ దాంతో మీకు ఈ స్మెల్ తో నాకు కొంచెం నాజియా నుంచి రిలీఫ్ ఉంటుంది అనుకుంటే క్యారీ దట్ పర్టికులర్ థింగ్. కొందరికి లావెండర్ ఆయిల్ నుంచి, లేదంటే పెప్పర్మెంట్ ఆయిల్, ఇట్లా ఫ్రెష్ ఫీల్ ఉండే లాంటిది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ
అలాంటిది ఏదైనా క్యారీ చేయండి ఒకటి. అండ్ ప్లీజ్ వేర్ కంఫర్టబుల్ క్లోథింగ్. ఇట్లా టైట్ గా ఉండే బట్టలు వేసుకొని, అంటే మీకు అవి కంఫర్టబుల్ అయితే వేసుకోండి, నాట్ అన్ ఇష్యూ. కానీ మోస్ట్లీ లూజ్ క్లోథింగ్ వేసుకొని, యాజ్ ఐ టోల్డ్ బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది చాలా అని. సో సంథింగ్ దట్ వర్క్డ్ ఫర్ మీ వాజ్, ఐ హ్యాడ్ హెవీ బ్రెస్ట్ టెండర్నెస్ ఫస్ట్ ఆర్ మోస్ట్లీ ఆల్ త్రూ మై ప్రెగ్నెన్సీ. ఐ యూస్ టు వేర్ అ ప్లస్ సైజ్డ్ బ్రా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 32 రెగ్యులర్ వేసుకుంటే గో ఫర్ 34, ఆర్ మీరు 34 వేసుకుంటే 36, అట్లా గో ఫర్ అ నెక్స్ట్ సైజ్డ్ ఇన్నర్, సో దట్ మీకు కంఫర్టబుల్ గా ఫీలింగ్ ఉంటది. అండ్ యుల్ నాట్ ఫీల్ ద టైట్ ఫీలింగ్ ఉండి ఇంకా ఓవర్ సోర్ గా అయిపోకుండా బ్రెస్ట్, యూ విల్ హ్యావ్ దట్ ఈజ్ అనమాట. సో ఇది ఒకటి. అండ్ దేర్ ఆర్ మెనీ యాప్స్ టు ట్రాక్ యువర్ ఇది అండి, వీక్ బై వీక్ ప్రెగ్నెన్సీ ట్రాక్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. చూస్ ఒక 2-3 యాప్స్, 4-5 యాప్స్ చూసి హ్యావ్ వన్ యాప్ ఆన్ యువర్ ఫోన్. అంటే ఇక 4-5 చూసి అన్ని కన్ఫ్యూజ్ అయిపోయిన దానికంటే బెటర్ హ్యావ్ జస్ట్ వన్ యాప్. ఏదైనా ఒక యాప్ చూసుకొని మంచిగా ఏమంటారు, ఇట్లా ఎవ్రీ వీక్ నా బేబీ ఇంత పెద్దగా అయింది, ఇంత పెద్దగా అయింది, ఈ స్టేజ్ లో మీ బేబీ ఇంత ఉంటుందని అందులో చూపిస్తుంటే ఆ ఫీలింగ్ అమేజింగ్ అండి. దట్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ ఫీలింగ్ ఈజ్ అన్ఇమాజినబుల్. అండ్ నేను ఏదో వీడియోలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వీడియోలో అనుకుంటా నేను చెప్పిన మేక్ అ నోట్స్ ఆఫ్ ఇష్యూస్ యూ హ్యావ్ అని చెప్పేసి. యా, ఒక మీరు ఒక బుక్ పెట్టుకోండి, మీకు ఏమైతుంది, ఎప్పుడెప్పుడు ఏమైతుంది, సో దట్ యూ విల్ నాట్ మిస్ మెన్షనింగ్ టు యువర్ డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ ప్రెగ్నెన్సీ అయిపోయినా ఎప్పుడైనా మీరు ఆ బుక్ ఆర్ ఆ డైరీ ఏదైతే పెట్టుకున్నారో అది ఓపెన్ చేసి చూసుకుంటుంటే ఆ ప్రెగ్నెన్సీ ఫీల్స్ ఎనీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ లో చూసుకున్నా కళ్ళెం బట్టి నీళ్ళు వచ్చేస్తుంటాయి, హ్యాపీ టీయర్స్ వచ్చేస్తుంటాయి. దట్ ఈస్ అమేజింగ్. యా, తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. నోట్స్ మెయింటైన్ చేయడం ఇస్ నాట్ అ బిగ్ డీల్ కదా. యా, ఇవి టోటలీ అబౌట్ దిస్. అండ్ నా పర్సనల్ గా నాకు అంటే మనసుకి మంచి ఫీలింగ్ ఉండడం కానీ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫిజికల్ గా ఎంత ఫిట్ గా ఉన్నా మెంటల్ గా ఫిట్ లేకపోతే దట్ ఈస్ నాట్ డన్. అంతే, మీరు హ్యాపీగా ఉండడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. మీరు ఎన్ని మెడిసిన్స్ వేసుకొని ఎన్ని వేసుకున్నా మీ మనసు హ్యాపీగా లేనప్పుడు ఇట్స్ ఆల్ ఇన్ వెయిన్. మీరు ఏం చేసినా దట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైం టోటలీ. అది సో యా, ప్రాణాయామ చేయండి, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి టు ఈజ్ టు కామ్ యూ డౌన్ ఇదంతా. అండ్ ఇది మీకు భక్తి ఉంటే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఏదైనా మంచి మీకు దేంతో రిలీఫ్ ఉంటే అది వినండి, చదువుకోండి, కూర్చొని పారాయణ చేయండి. దీంతో కాకుండా మీకు వేరే దేంతో అయినా పాజిటివిటీ వస్తుంది అనుకుంటే, లైక్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్ వినండి. నాకు ఏఆర్ రెహమాన్ అంటే పిచ్చి అనుకుంటే రహమాన్ మ్యూజిక్ వినండి. దట్ ఈస్ ఇట్. యా, మీకు దేంతోని ఈజ్ అవుతుంది అనుకుంటే ఫాలో దాట్, అంతే. ఓకే, ఇది మోస్ట్లీ ఇంతే ఈ వీడియోకి. ఎస్, అండ్ మీరు ఇంతకు ముందు నా వీడియోస్ ఏవి చూసుండకపోతే చూడండి. అండ్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి తప్పకుండా. ఇవే కాకుండా వేరే ఇంకా ఇష్యూస్ అండ్ క్రేజీ వీడియోస్ తో కూడా నేను వచ్చేస్తుంటా ఎవ్రీ సాటర్డే. అండ్ మీకు ఇవి కాకుండా నేను వేరే ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడాలి అనుకుంటే కనుక తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ యాజ్ ఐ మెన్షన్ అబౌట్ డాక్టర్స్, మీకు కనుక మీ డాక్టర్ బెస్ట్ అనిపిస్తే, మీ డాక్టర్ ఏ హాస్పిటల్ ఏ ఏరియాలో ఉన్నారు ఆ ఏరియా వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ డాక్టర్ పేరు, హాస్పిటల్ అండ్ ఏరియా మెన్షన్ చేయండి కమెంట్స్ లో. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. విద్యార్థులు సేమ్ ఏరియా వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బెనిఫిట్ అవుతారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, అవసరం ఉంటుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బై బై.